చిన్న చేపల కర్రీ టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఫిషెస్ని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. చింతపండును నానబెట్టండి. నానబెట్టిన వాటర్ని ఆ వాటర్ మాత్రమే బాయిల్ చేయండి. ఒకవైపు స్టవ్ మీద పెట్టి ఇంకో సైడు స్టవ్ మీద ముక్కుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు వేసి పోపు వేయండి. చింతపండు వాటర్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాయిల్ చేయండి. పోపులో ఇప్పుడు మనం వేస్తున్న పోపులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్ డీప్ ఫ్రై అవ్వకూడదండి. ఇలా ఆయిల్ పైకి ఇలా కనిపిస్తూ ఉండాలండి. ఆ టైంలో మరుగుతున్న వాటర్ని, అదే చింతపండు వాటర్ని దాంట్లో పోయాలండి. దాంట్లో పోసాక కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే మెంతుపిండి కూడా వేయాలండి. వేసాక అలాగే మరుగుతున్న టైంలో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని దాంట్లో వేయండి. దాంట్లో వేసి బాగా కదపకండి. కదిపితే ముక్కలు విరిగిపోతాయి. సో కదిపేటప్పుడు జాగ్రత్తగా కదపండి. అండ్ అలాగే ఎవరి టేస్ట్ తగినట్లు వాళ్ళు కారం, ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక కాసేపటికి గరం మసాలా అండ్ అలాగే ఫిష్ మసాలా వేసి కొద్దిసేపు క్యాప్ పెట్టండి. ఇంకో 5 మినిట్స్లో దించుతాం అనే టైంలో కొత్తిమీర వేయండి. అంతే. ఇలా చేసి తినేటప్పుడు ఆహా ఏమి రుచి అని అంటారండి. అంత బాగుంది మా ఇంట్లో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి.